This is the hill of blessings. The living God speaks through this place. This is the right time to come to Him, to witness His wonderful grace. Holy, holy is the God. గుడ్ మార్నింగ్. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ప్రోగ్రాంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని గొప్ప కృపను బట్టి, ఆయన చూపించిన ధన్యతను బట్టి నూతన సంవత్సరంలో 3వ ఆదివారంలో ప్రవేశించే అవకాశము దేవుడు మీకు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మనమందరం ముందు కొనసాగబడుతుండగా దేవుణ్ణి ఆరాధించే విషయంలోనూ, ప్రార్థించే విషయంలోనూ, ప్రాముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న మాట విషయంలోనూ శ్రద్ధ వహిస్తాము. కుటుంబాలతో కలిసి మనము దేవుని ఆరాధించగలుగుదాం. ఈ పరిశుద్ధమైన దినములో మీరు కుటుంబంలో ఇంట్లో ఆరాధించుట ఎంత శ్రేష్టమో, మీ మందిరాలకు వెళ్ళి, మీ సంఘాలకు వెళ్ళి ఆరాధించటము అంతకంటే శ్రేష్టమైనది. కనుక ఈ పరిశుద్ధమైన దినములో దేవుని ఘనపరిచే వారంగా ఉందాము. ఈ రోజంతట్లో, ఈ వారం అంతట్లో, ముందున కాలం అంతట్లో దేవుని ఘనపరిచే వారంగా ఉండగలుగుదాం. ఈ సమయమున ఒక చక్కని స్తుతి గీతము పాడుతూ దేవుని ఘనపరుద్దాం. చక్కని స్తుతి గీతముతో దేవుని ఆరాధించే అవకాశం దేవుడు మనకు దయచేసినాడు. ఈ సమయమున దేవుని ఘనపరిచే అవకాశం దేవుడు దయచేసిన విధానాన్ని బట్టి దేవుని ఎంతో వందనాలు చెల్లించే వారంగా ఉండగలుగుదాం. దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడుతుండగా ఆయన చక్కనైన అంశాలు, మాటలు మనం వినగలుగుదాం. ఈనాడు దేవుడు మనకు సిద్ధపరిచిన లేఖన భాగము, అంశము, నీకు ఒక నెట్టు అవసరము. ఈ అంశాన్ని మనం ఇంగ్లీష్లో బహు చక్కగా మనము ధ్యానించుకునే అవకాశం దేవుడు మనకు దయచేస్తాడు. యూ రిక్వైర్ అ పుష్ అనే అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. నెట్టు అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో పుష్ అని అక్కడ కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా ఇంగ్లీష్ పదాన్ని మనం చూసుకుంటున్నాము. దాన్ని 4 భాగాలుగా మనం విభజిస్తున్నాము. మనము అనుకోవచ్చు, మరి నెట్టుతున్నారేంటండి అని అనుకోవచ్చు. నేను మిమ్మల్ని నెట్టాలని ఇష్టపడట్లేదు, కానీ మనందరికీ ఆ నెట్టు ఎంతో అవసరము. అంశము అసలు నెట్టడం ఏంటిది, అంశం ఏంటిది ఒకసారి మనము లోతుగా ధ్యానించుకోగలుగుదాం. మరి పుష్ అనే పదము PUSH, ఈ 4 పదాల్లో ఒక గాఢ అర్థము మనకు అక్కడ కనిపిస్తుంది. మొట్టమొదటిగా P అంటే ప్రే ఫర్ యువర్ పొజిషన్, ప్రార్థన చేయాలి. దేని గురించి అంటే మన స్థితి గురించి, మన స్థితిగతుల గురించి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. యు అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ అండ్ విల్, దేవుని యొక్క వాక్యాన్ని, చిత్తాన్ని మనము అర్థం చేసుకునే వారంగా ఉండాలి. S సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, దేవునికి మనం సమర్పించుకునే వారంగా ఉండాలి. 4వదిగా హోల్డ్ ఆన్, గాడ్ ఇస్ ఎట్ వర్క్, దేవుని గట్టిగా పట్టుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈ 4 పదాలను మనం చక్కగా లోతుగా ధ్యానించుకోగలుగుదాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మొట్టమొదటి పదం మనం చూసుకోగలుగుదాం, ప్రే ఫర్ యువర్ పొజిషన్. మన స్థితిగతుల కొరకు ప్రార్థన చేసే వారంగా ఉండాలి. దినదినములు మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. చాలా సందర్భాలలో మనము ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వారంగా ఉంటాము. ఉదయకాల సమయమున ఏదో తొందరపాటిలో ప్రార్థన చేస్తుంటారు, బయటికి వెళ్ళేటప్పుడు తొందరపాటి ప్రార్థన చేస్తుంటారు. ఏకాంత ప్రార్థన చాలా మందికి లోపిస్తుంది.
దేవుడు సెలవిస్తున్న మాట ఏంటిదంటే, నీకు నాకు ఒక ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన ఏంటిదంటే, నీ స్థితిగతులను ఎత్తి పట్టుకుంటూ ఆ విజ్ఞాపన ప్రార్థన ఎంతో అవసరము. నాకు చాలామంది కాల్స్ చేస్తూ స్థితిగతుల గురించి చెప్తూ ప్రార్థన చేయించుకుంటున్న సమయంలో ఎంతో భారం కలిగింది. ఆ భారం కలిగిన మాటల్లోనే ఈ మాట వచ్చిందండి. చూద్దాము ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకుంటున్నట్లయితే, దేని గూర్చియు చింతింపకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి అంటున్నాడు. ఫస్ట్ పదంలోనే మనం చూస్తున్నాం, దేని గురించి కూడా మనం చింతింపకూడదు, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి అర్పించే వరంగా ఉండాలి. ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధానంలో మన కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు, మన విన్నపములను, మన స్థితిగతులను దేవునికి సమర్పించే వరంగా ఉండాలి. ఎంత చింతపడతామో అంత దిగుల్లో వెళ్ళిపోతాము, ఎంత దిగులు పడతామో అంత బాధల్లో ఉండిపోతాము, ఎంత బాధల్లో ఉంటావో అంత దేవునికి దూరంగా ఉంటాము. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, నీకు చింత కలిగిందా, బాధ కలిగిందా, దిగులు కలిగిందా, ఏ స్థితిగతి ఉన్నా సరే దేవుని సన్నిధానంలో మనము ఆయన మీద ఆనుకొని ఉండే వరంగా ఉండాలి. ఆయన మీద మన చింత యావత్తు వేసినప్పుడు ఆయన మనకి నెమ్మది, సమాధానము, పరిష్కారము మన జీవితంలో అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ప్రే ఫర్ యువర్ పొజిషన్లోనే ఇంకొక భాగం మనం చూసుకోగలుగుదాం. మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. రెండో భాగంగా మనం చూస్తున్నాము. ఏం చూస్తున్నామో, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు పొంది ఉన్నామని నమ్మాలి. ఎవరైతే నమ్మకుండా ప్రార్థన చేస్తారో, తొందరపాటు ప్రార్థన చేస్తారో, నోటికొచ్చిన ఉచ్చారణతో కూడిన ప్రార్థన చేస్తారో, విశ్వాసము లేని ప్రార్థన వ్యర్థము. నువ్వు దేవుని యందు విశ్వాసంతో అడుగుతున్నప్పుడు ఎట్లాంటి విశ్వాసం ఉండాలి? నువ్వు అడుగుతున్న ప్రతి స్థితిగతులను దేవుని చిత్తానుకూలంగా, ఆయన చిత్తం ఉంటే మనం పొందుకునే వారంగా ఉండాలి. పొందుకుంటున్నామనే విశ్వాసము మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీకు ఆ విశ్వాసం ఉంటుందో, దేవుని గొప్ప కార్యము మన జీవితంలో మనం రుచి చూసే వారంగా ఉండగలుగుతాము. ఇది రెండో భాగం, ప్రార్థనలోనే రెండో భాగం చూస్తున్నాం. మూడో భాగం ఏంటిదంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలనను, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగములను పోలిన వాడై ఉండును అని రాయబడి ఉందండి. ఎట్లుండాలంట? నువ్వు అడుగుతున్నప్పుడు సందేహించద్దు. దేవుని సన్నిధానంలో మనం ఏదైతే మొరపెడుతున్నామో మన జీవితంలో ఏముండద్దంట? సందేహించద్దని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు సందేహిస్తున్నావా? అదే నిమిషంలో మనం పొందుకోవట్లేదని నమ్ముతున్నాము. నువ్వు సందేహింపక దేవుని మీద ఆధారపడుతూ, దేవా నీవు నా జీవితంలో చేయబోతున్న కార్యానికై ఎంతో వందనాలయ్యా, ఈ కార్యం నేను రుచి చూడబోతున్నాననే విశ్వాసంతో నువ్వు అడిగినట్లయితే గొప్ప కార్యము మన జీవితంలో చూడగలుగుతున్నాము. ఎంతమంది ప్రార్థన చేసుకుంటున్నారండి? మీ స్థితిగతి కొరకు ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ప్రాముఖ్యంగా దేవుడు అంటున్నాడు కదా, ఫస్ట్ అంటున్నాడు, నీ చింత యావత్తంతా దేవుని మీద వేయాలి. ప్రార్థన ఎట్లా చేయాలంట? విజ్ఞాపనతో, కృతజ్ఞతాస్తుతి అర్పణతో దేవుని సన్నిధానంలో కనిపెట్టాలి. ప్రార్థనలోనే రెండో భాగం మనం చూస్తున్నాం, విశ్వాసంతో పొంది ఉన్నామని నమ్మాలి. మూడోదిగా అంటున్నాడు కదా దేవుడు, నువ్వు సందేహింపక ప్రార్థన చేయాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఇలాంటి ఒక అపోస్తలుడు ఉండేవాడు, ద డౌట్ఫుల్ థామస్ అని పిలుస్తాం కదా. అనుమానముతో కూడిన తోమ. ఆయన ఏం అనుమానించినాడంటే, క్రీస్తు నిజంగా పునరుత్థానుడైనాడా, క్రీస్తు నిజంగా సజీవుడై మన మధ్యలో వచ్చినాడా, ఆయన చేతిలో, ఆయన గాయములో నేను చేయి పెడితే తప్ప నేను నమ్మను అన్నాడు. అయితే యేసుక్రీస్తు తానే ప్రత్యక్షమై, తోమా నీవు నా గాయంలో చేయి పెడితే తప్ప నమ్మనన్నావు కదా, ఇదిగో నా చెయ్యి అని ఆయన తీసుకొని వచ్చి ఆయన ఒక చక్కని మాట సెలవిస్తున్నాడు. ఎవరైతే చూడక నమ్ముతున్నారో వారే ధన్యులు అంటున్నాడు దేవుడు. సెలవిస్తున్న మాట ఇదే. నువ్వు ఏదైతే ఆపేక్షిస్తున్నావో, ఏదైతే నీ జీవితంలో రుచి చూడాలనుకుంటున్నావో అది నువ్వు చూడకనే నమ్ముతున్నావు. ఇది ఖచ్చితంగా నా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యమని నువ్వు విశ్వసిస్తున్నావో అది నువ్వు చూడగలుగుతావు. దేవుని ఖచ్చితమైన కార్యం నీ జీవితంలో చేయగలుగుతాడు. ప్రే ఫర్ యువర్ పొజిషన్. నీ స్థితిగతి కొరకు మనం ప్రార్థన చేసే వరంగా ఉండాలి. రెండో భాగంగా మనం చూసుకున్నట్లయితే, యు అనే పదం మనం చూసుకుంటున్నాం. అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్ అండ్ విల్. ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ?
దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని మనం అర్థం చేసుకునే వారంగా ఉండాలి. ఒకసారి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత వారి శిష్యులు మరి జరిగిన విషయాన్ని గురించి చర్చించుకుంటూ వెళ్తున్నారు. యేసుక్రీస్తు ఏం జరుగుతుందని వారి మధ్యలో వింటూ వెళ్తున్న సమయంలో ఇలాగ సెలవిస్తున్నారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 45వ వచనంలో ఇలాగ రాయబడి ఉందండి. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి, వారు లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. ఎప్పుడైతే వారు లేఖనాన్ని గ్రహించినారో వారి మనస్సులు తెరవబడ్డాయి, మూయబడిన కనులు తెరవబడ్డాయి, దేవుణ్ణి గ్రహించే అవకాశము వారికి కలిగింది. చాలా సందర్భాల్లో మనము వెంబడిస్తున్న సమయంలో మన కనులు మూయబడుతున్నాయి, దేవుడు చేసే కార్యాలు మూయబడేవిగా ఉంటున్నాయి. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతున్నావా? దేవుని యొక్క చిత్తాన్ని నేను గ్రహించగలుగుతున్నామా? అది గ్రహింపు లేక నీ ఇష్టానుసారమైన నడవడికలో ఉన్నట్లయితే మన జీవితంలో ఎటువంటి కార్యము జరగదు. నెట్టు మన జీవితానికి ఎంతో అవసరము, ప్రార్థన ఎంతో అవసరము, దేవుని వాక్యము తన చిత్తాన్ని గ్రహించడము అంతే అవసరము. కీర్తనలు 119వ అధ్యాయము 34వ వచనంలో ఇలాగ రాయబడి ఉందండి. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు ఏం కావాలి? మనకు బుద్ధి కావాలి. నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును అని రాయబడి ఉంది. నా పూర్ణ హృదయముతో దాని ప్రకారం నడుచుకుంటానని దేవుడు భక్తుడు సెలవిస్తున్నాడండి. దేవాది దేవుడు ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటిదో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకొనుట. చాలా సందర్భాలలో విశ్వాసులంగా దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేక వెనకబడుతున్నాము. ఫస్ట్ అంటున్నాడు కదా, మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని లోతుగా ధ్యానించాలి. చర్చిస్తున్న సమయంలో అర్థం కాలేదు. వాక్యాలు గ్రహింపు ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు వారి మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది. నువ్వు క్రీస్తుని ఆహ్వానించాలి. దేవా, ఈ వాక్యము నేను వింటున్నాను, ఈ వాక్యము నేను ధ్యానిస్తున్నాను, నా మధ్యలో మీరుండండి, నాకు గ్రహింపు దయచేయండి, మంచి హృదయాన్ని నాకు దయచేయండి, మంచి బుద్ధిని నాకు దయచేయండి, ధర్మశాస్త్రం అర్థం చేసుకునే బుద్ధిని నాకు దయచేయండి. అప్పుడు నా పూర్ణ హృదయముతో ఆయనను వెంబడించాలని భక్తుడు సెలవిస్తున్నాడు. ఇంకొక మాట ఇలాగూ రాయబడి ఉందండి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఏం చేయాలి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ఏ విషయంలో? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. వాక్యం అర్థం చేసుకోవాలి. ఆయన చిత్తాన్ని గ్రహించాలంటే ఆయన చిత్తం ఏమైందంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఈలాగు చేయుట క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తమై ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడండి. మొట్టమొదటిగా చూస్తున్నాము ప్రార్థన ఎక్కడ చేయాలి? దేని గురించి చేయాలి? మన స్థితిగతుల గురించి చేయాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి. మనం చూస్తున్నాం కదా, వాక్యాన్ని ధ్యానించడం వల్ల, దేవుని సహాయం కోరడం వల్ల. మూడో మాట మనం చూసుకుందాం. ఎస్ అనే పదాన్ని మనం చూసుకోగలుగుదాం. సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి సమర్పించుట. ఇంతవరకు నువ్వు సమర్పణ లేక, సమర్పించుకోలేక వెనకబడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏం చేయాలంట? నీవు సమర్పించుకునే హృదయము నువ్వు కలిగి ఉండాలి. ఒక మాట ఇక్కడ ఇలాగ రాయబడి ఉందండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్లయితే, నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇమ్ము, నా మార్గములను నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము అంటున్నాడు. నా కుమారుడా, ఏమేమంటున్నాడు? నీ హృదయము నాకిమ్ము. నాకంటే నాకు కాదండి, దేవునికి ఇచ్చే వారంగా ఉండాలి. దేవుడు సెలవిస్తున్న మాట, దేవునికి మీ హృదయాన్ని సమర్పించండి. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటున్నాడు? నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండును అంటున్నాడు. ఆయన మార్గము మన కనులకు ఎట్లుంటాయంట? ఇంపుగా ఉంటాయి, చక్కగా ఉంటాయి. దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మీ మార్గంలో మీ జీవితాన్ని సమర్పించినప్పుడు మీ మార్గమును దేవుడు ఏం చేస్తున్నాడు? సరళం చేసేవాడుగా ఉంటున్నాడు. నీ మార్గాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? స్థిరపరిచేవాడుగా ఉంటున్నాడు. మీ మార్గాన్ని, మీ పొజిషన్ని, మీ స్థితిగతిని, మీరు చేరే స్థలాన్ని కూడా దేవుడు సిద్ధపరిచేవాడుగా ఉంటున్నాడు. దేవుడు సెలవిస్తున్న మాట, ఎప్పుడైతే మనము సమర్పించుకోవడానికి ఇష్టపడతామో దేవుని గొప్ప కార్యము చూడగలుగుతాము. ఇంకొక మాట మనం చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం
అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మేము విత్కారములను దేవుని గూర్చిన జ్ఞానమును అడిగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపర్చునప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండనము చేయ సిద్ధపడి ఉన్నాము. సంపూర్ణ విధేయతకు కనపరిచినప్పుడు ఏం చేస్తున్నాడంట? సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము అని దేవుడు సెలవిస్తున్నాడండి. పౌలు భక్తుడు ఎంతో చక్కగా కొరింథీ సంఘానికి రాస్తున్న మాట ఇది. సంపూర్ణమైన విధేయత అంటే దేవునికి మీరు సమర్పించినప్పుడు యు ఆర్ ఆల్సో సరెండరింగ్ యువర్ సెల్ఫ్, సరెండరింగ్ యువర్ కాన్షియస్నెస్. అంటే మీ ఆలోచనలు, మీ మనస్సాక్షిని దేవునికి సమర్పిస్తున్నారనే అర్థము ఈ పదంలో మనకి కనిపిస్తుందండి. దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీకు నెట్టు ఎంతో అవసరంగా ఉంటుంది. ఫస్ట్ అంటున్నాడు కదా, నీ స్థితిగతుల గురించిన ప్రార్థన నువ్వు చేయాలి. రెండవది అంటున్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని, చిత్తాన్ని గ్రహింపు నీకు ఉండాలి. మూడవదిగా అంటున్నాడు, దేవునికి నువ్వు సమర్పించుకోవాలి. ఎప్పుడైతే సమర్పిస్తామో దేవుని గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాము. మరి దావీదు భక్తుడు అదే రీతిగా చేసినాడు కదా. ఆయన పరిస్థితి ఎలా ఉండేదండి? ఆయన ఒక సామాన్యమైన గొర్రెల కాపరి. అసామాన్యమైన కార్యము తన జీవితంలో జరిగింది. ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తున్నట్లయితే, దేవుని ప్రణాళిక మొట్టమొదటిగా ఆయన జీవితంలో ఉంది. దేవుని పిలుపు ఎప్పుడైతే అందుకున్నాడో అసామాన్యమైన కార్యము తన జీవితంలో జరగడమైన రుచి చూడగలిగినాడు. అసామాన్యమైన కార్యం ఏంటిది? దేవుడు ఆయనను ఒక రాజుగా, ఇశ్రాయేలు దేశానికి ఒక బలమైన రాజుగా నియమించి ఉన్నాడు. అనేకమైన గొర్రెలను కాచుకునే మరి ఆ దావీదు ఆనాడు ఏమైనాడంట? ఇశ్రాయేలు దేశాన్ని ఏలే ఇప్పటి వరకు ఉన్న గొప్ప రాజులో అతి గొప్ప రాజుగా ఆయన నిలబడినట్టు మనము చూడగలుగుతున్నాం. దేవుడు ఎంత గొప్పగా ఎంచుకున్నాడంటే, ఈయన వంశావళి నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చేంతగా మరి దావీదు మహారాజుని ఎంచుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అంత గొప్పగా ఎంచుకుంటాడండి. దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు ఆయన ఏమేమి సమర్పించుకున్నాడంటే, ఆయన టాలెంట్ని సమర్పించుకున్నాడండి. మరి ఇశ్రాయేలు దేశంలో ఆయన కంటే గొప్పగా సితారా ఎవ్వరూ వాయించలేరంట. ఎంత గొప్పగా వాయిస్తున్నాడంటే, బహుశా ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నేను సితార మనుషుల కొరకు కాదు, కానీ ఎవరి కోసం వాయిస్తున్నాను? దేవుని కోసము వాయిస్తున్నానని చెప్తున్నాడు. అంటే ఆయన టాలెంట్ని దేవునికి సమర్పిస్తున్నాడు. రెండవదిగా చూసినట్లయితే, దేవుడు తన పక్షాన ఉండడాన్ని ప్రజలందరికీ రుజువు చేయడానికి ఆయన ముందడుగు వేస్తూ ధైర్యాన్ని కనపరిచినాడండి. గొలియాతు లాంటి వ్యక్తి ఆయన ఎదుట ఉన్నా సరే ఆయన ఏం కనపరిచినాడంట? ధైర్యాన్ని కనపరిచినాడు. యుద్ధము నాది కాదు, యెహోవాదే, ఈ యుద్ధము చేయునది యెహోవాయే అని దావీదు చెప్పినట్టు మనం చూడగలుగుతున్నాం. దావీదు ఆ యుద్ధము చేసినాడు. గొప్ప గొప్ప విజయము. ఆ విజయం గురించి ఇప్పుడు కూడా మనం ధ్యానించుకుంటున్నామంటే ఎంత గొప్ప విషయం అండి. అట్లాంటి విజయము సంపాదించుకోగలిగినాడు. ఎందుకు ఈ విషయం జరిగిందని ఆలోచించినట్లయితే ఫస్ట్ విషయం మనకు అర్థమవుతుంది. ఆయన సమర్పించుకున్నాడు, తాను సమర్పించుకున్నాడు. సమర్పణలో గొప్ప శక్తి కనిపిస్తుంది. ప్రార్థన, అర్థం చేసుకున్నట, సమర్పణ. నాలుగవదిగా అతి ప్రాముఖ్యమైన విషయము మనం చూసుకోగలుగుతున్నాం. దేవునిని కనిపెట్టుట, దేవునిని పట్టుకొని ముందు కొనసాగబడుట. హోల్డ్ ఆన్ గాడ్ బికాస్ గాడ్ ఈజ్ ఎట్ వర్క్. దేవుని గట్టిగా పట్టుకొని ఉండుట కదా. చాలా సందర్భాలలో మనము ప్రార్థన చేస్తాము, దేవుని వాక్యము ధ్యానిస్తాము, ఇవన్నీ బాగున్నాయి, సమర్పించుకుంటాము. కానీ పట్టుకునే విషయంలో, అంటే దేవుని ప్రార్థనలో గట్టిగా పట్టుకునే విషయంలో వెనకబడుతుంటాము. మరి యాకోబు భక్తుడు ఎట్లా పట్టుకున్నాడంట? నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టాను అంటాడు. నీవు నన్ను దీవించే వరకు నేను విడిచిపెట్టాను అంటాడు. అంత గొప్ప విశ్వాసము యాకోబు భక్తుడికి ఉండేయండి. మనం అట్లాంటి విశ్వాసం మనకుందా? దేవా, నీ కార్యము నా జీవితంలో నెరవేర్చేంత వరకు నేను నిన్ను విడవనయ్యా అని గట్టిగా నువ్వు పట్టుకోగలుగుతున్నావా? ఒక మాట మనం చదువుకుందాం. హబాకుకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూసుకోగలుగుదాం. హబాకుకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆ దర్శన విషయమును నిర్ణయ కాలమున జరుగును, సమాప్తము అగుటకై తురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చునను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును,
జాగు చేయక వచ్చును అని రాయబడి ఉంది. హబాకుకు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనంలో మనము చూసుకోగలుగుతున్నాం. దేవుని కార్యము తప్పక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. నీ దృష్టిలో, నా దృష్టిలో అది ఆలస్యంగా కనిపించవచ్చు, కానీ దేవుని కార్యము ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. చాలా సందర్భాల్లో మనం తొందరగా అన్ని కావాలని చూస్తుంటాము, కానీ దేవుడు టెస్ట్ చేసేది ఏంటిదో తెలుసా? నువ్వు ఎంత సహనంగా దేవుని సంధానంలో కొనసాగబడుతున్నావు, ఎంత ఓపికతో నడుచుకోగలుగుతున్నావు, ఎంత మరి దూరదృష్టితో దేవునిని కనిపెడుతూ, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతూ, ఆయన కొరకు ఎదురు చూసేవాడుగా ఉండగలుగుతున్నావు. ఒకానొక భక్తుడండి దేవుని సన్నిధానంలో కనిపెడుతున్న సమయంలో ఆయన ప్రార్థన ఎట్లా చేస్తున్నాడంటే, రోజు గంటల కొలది ప్రార్థన చేస్తున్నాడు. దేని గురించో తెలుసా? నేను చెప్పబోయే వాక్యము ప్రపంచాన్ని మార్చాలని గంటల కొలది ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రార్థన ఎవరు చేశారో తెలుసా? మరి జాన్ వెస్లీ అనే గొప్ప భక్తుడు చేస్తున్నాడు. ఆ జాన్ వెస్లీ అనే గొప్ప భక్తుడు గంటల కొలది ప్రార్థన చేస్తున్న సమయంలో ఆయన ఫ్లోర్ మీద 2 రంధ్రాలు పడిపోయినాయి. అన్నిసార్లు ఆయన ప్రార్థన చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. ఆ గొప్ప భక్తుడు భారతదేశానికి వచ్చినాడు, అనేక దేశాల్లో వాడబడ్డాడు, గొప్ప పరిచర్య చేసినాడు, దేవుని కొరకు వాడబడ్డాడు. అదే స్థలంలో ఇంకొక భక్తుడు, మనకు సుపరిచితమైన భక్తుడు ఉన్నాడండి. అదే స్థలాన్ని దర్శించడానికి ఒక యవనస్తుడు వెళ్ళినాడు. ఈ స్థలంలో ప్రార్థన చేసినప్పుడు ప్రపంచాన్ని మార్చిన ఆ జాన్ వెస్లీలా నేను కూడా ఉండాలి, ప్రపంచాన్ని మార్చాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలని ఆశపడ్డాడు. ఆ వ్యక్తి ఆనాడు వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేసినాడు. ఆ వ్యక్తి మోకరిల్లి ప్రార్థన చేసినాడు, తన ఆశపడినట్లు ప్రపంచాన్ని మార్చగలిగినాడు. ఆయన పేరే బిల్లీ గ్రహం. ఆయన కూడా ప్రపంచాన్ని మార్చినట్టు మనం చూడగలుగుతున్నాం. అనేకులకు, లక్షలాది విశ్వాసులకు, అనేక క్రైస్తవేతలకు ఆయన సువార్తను ప్రకటించి దేవుని మార్గంలో నడిపించినట్లు మనము చూడగలుగుతున్నాం. దేవుడు సెలవిస్తున్న మాట ఒకటే, నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే, గట్టిగా ఆయన యందు సన్నిధానంలో కనిపెట్టినట్లయితే ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. నువ్వు ఆలస్యంగా భావించవచ్చు, కానీ దేవుని కార్యము ఖచ్చితంగా నా జీవితంలో నెరవేర్చబడుతుంది. మనందరికీ ఏం అవసరం అండి? ఒక గొప్ప నెట్టు అవసరము. వీ రిక్వైర్ దట్ పుష్ ఇన్ అవర్ లైఫ్. ఆ నెట్టు మనకి ఎంతో అవసరంగా ఉండగలుగుతుంది కదా. ప్రార్థన కదా, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. దేని గురించి ప్రార్థన చేయాలి? మన స్థితిగతుల కొరకు ప్రార్థన చేయాలి. దేవుని వాక్యము అర్థం చేసుకోవాలి. ఆయన చిత్తాన్ని గ్రహించే వరంగా ఉండాలి. 3వదిగా మనము దేవునికి సమర్పించుకోవాలి. దేవుడికి సమర్పించుకున్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. 4వదిగా దేవుని యొక్క కార్యము, దేవుడు ఆయన పనిచేస్తున్నాడని విశ్వసిస్తూ ఆయనను గట్టిగా పట్టుకునే వరంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ నెట్టు మన జీవితంలో ఉంటుందో మన జీవితము మారేదిగా ఉంటుంది. గొప్ప కార్యాలు రుచి చూసే వరంగా ఉంటాము. దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగేదిగా ఉంటుంది. ఈ ఆశీర్వాదపు కొండ ప్రోగ్రాం వీక్షిస్తున్న వీక్షకులారా, దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంన నీకు అట్టి పుష్, నీ నెట్ నీ జీవితంలో ఉందా? నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? దేవుని వాక్యము అర్థం చేసుకుంటున్నావా? ఆయన చిత్తపు గ్రహింపు నీకు ఉందా? దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావా? దేవుని సన్నిధానంలో కనిపెడుతున్నావా? ఈ విషయాలు దేవుడు నీతో మాట్లాడుతుండగా, ఒకవేళ ఈ కార్యాలు నీ జీవితంలో లేనట్లయితే ఈ సమయం నా మోకరిల్లు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మీరు నా గురించి ప్రార్థన చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఈ సమయం మనం అందరము మోకరిల్లుదాము, దేవుని తట్టు తిరగలుగుదాం, దేవుని గొప్ప కార్యాలు మన జీవితాల్లో రుచి చూడగలుగుదాం. ప్రార్థన చేసుకుందామండి. మా ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నామయ్యా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి నిత్యుడగు దేవా, మీకే మహిమా ప్రభావాలు మేము అర్పిస్తున్నాం. గడిచిన సమయంలో కాలమంతట్లో కూడా మీ గొప్ప కృపా దయా కిరీటము మా పట్ల చూపించి ఇంతవరకు క్షేమకరంగా నడిపింపచేసిన దేవాది దేవా, మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. నీకు ఒక నెట్టు అవసరమని దేవుడు మీరు నాకు సెలవిస్తున్నారయ్యా, మా అందరితో సెలవిస్తున్నారయ్యా. ఆ నెట్టు మాకు ఎంతో అవసరమయ్యా, పుష్ మాకు ఎంతో అవసరమయ్యా. ప్రార్థన చేసుకోమంటున్నారు, మీ వాక్యాన్ని గ్రహించమంటున్నారు, మమ్మల్ని మేము మీ వాక్యంలో సెలవిస్తున్నారయ్యా, మిమ్మల్ని మీ అందు కనిపెట్టమని మీరు సెలవిస్తున్నారయ్యా. ఇవన్నీ అంశాలు మా జీవితంలో లేక మేము వెనకబడే వారంగా ఉంటున్నామయ్యా. మీ సహాయం మేము కోరుతున్నామయ్యా. ఎటు రీతిగా మేము బలపడాలో మాకు నేర్పించండి అయ్యా. మా ఆత్మల్లో మీ కార్యం జరిగింపచేయండి. ప్రార్థన శక్తిని మాకు నేర్పించండి. ప్రార్థన చేసే విధానం మాకు నేర్పించండి అయ్యా. ఎటు రీతిగా మేము ప్రార్థన చేసుకోవాలో మాకు నేర్పిస్తారని నమ్ముచున్నాం. మీ చిత్తాన్ని గ్రహించే శక్తిని మాకు దయచేయండి అయ్యా. అటు జ్ఞానాన్ని, అటు మనస్సును మాకు అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా నైనా తండ్రి ప్రభా, మమ్మల్ని మేము సమర్పించుకునే అవకాశం మీరు దయచేయండి. మా హృదయాలను, మా ఆత్మలను, మా క్రియలను, మా స్థితిగతులను
స్థితిగతులను ప్రతీది కూడా మీకు సమర్పించుకునే అవకాశం మీరు దయచేయండి అయ్యా. ఎప్పుడైతే మమ్మల్ని మేము సమర్పించుకుంటామో మీరు గొప్ప కార్యాలు మా జీవితంలో జరుగుతాయని మీ వాక్యం సెలవిస్తుంది అయ్యా. మీ అందు నిలకడగా కనిపెడుతూ నైనా మిమ్మల్ని గట్టిగా పట్టుకోమని మీరు వాక్యం సెలవిస్తున్నారయ్యా. ఆలస్యము చేసేవారు కాదయ్యా, ఖచ్చితంగా మా జీవితంలో మీరు నెరవేర్చేవారుగా ఉంటున్నారు. అట్టి విశ్వాసంతో మమ్మల్ని నడిపింపచేయండి, మమ్మల్ని బలపరచండి. ఈనాడు విన్న వాక్యము అపవాది దొంగలించకుండా మా హృదయాల్లో మేము బదిలపరుచుకునే అవకాశం మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్నాం. ప్రాముఖ్యంగా నైనా తండ్రి, మా బిడలు అనేకులు చింత యావత్తు అంతా కూడా నైనా చింతల్లో ఉంటుండగా, దిగుల్లో ఉంటుండగా, అవునైనా అనేక శోధనలో పడిపోయి ఉంటుండగా వారెంతో ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. వారి గురించి మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. అనేకులు అనారోగ్య స్థితుల్లో ఉంటున్నారు, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు నాయన. పక్షవాయు వ్యాధితో బాధపడుతున్నారు, ఫిట్స్తో బాధపడుతున్నారు, అవునైనా తని ప్రభా మరి జ్వరాలతో బాధపడుతున్నారు, భయంకరమైన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు నాయనా తని ప్రభా. బీపీ, షుగర్, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. భయంకరమైన పరిస్థితుల్లో అనేకులు ఉంటున్నారు, మరణ పడకల్లో అనేకులు ఉంటున్నారయ్యా. వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నానైనా, వారి స్థితిగతులను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. స్వస్థ ప్రదాత, సంపూర్ణమైన స్వస్థత కార్యం మా బిడ్డల జీవితంలో జరిగింపచేయండి. ఆర్థిక ఇబ్బందులతో, ఆస్తి తగాదాలతో అనేకులు బాధపడుతున్నారయ్యా నాయనా తండ్రి. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారి ఆస్తి అంతస్తులన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ప్రతి తగాదాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నాం. మీ గొప్ప కృప చూపించండి, సహాయం దయచేయండి, వారిని సమాధానపరచండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. సుభిక్షంగా ఉండే అవకాశం మీరు దయచేయండి నాయన. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను మీ కృపా దయాకిరీటం వారికి దయచేస్తారని నమ్ముచున్నాం నాయన. ఇంతవరకు మాతో తోడేడుగా ఉన్న దేవా మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు మొదలుకొని ముందున్న కాలం అంతట్లో కూడా మీ కృపాక్షేమం మాకు దయచేస్తారని నమ్ముచు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మీ నామే బాగా హెచ్చిస్తూ తిరిగి రానే ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు అను శ్రేష్టమైన దివ్యమైన నామంలో అతి వినయంగా అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చేరబడిన వీక్షిస్తున్న వారందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ కూడికను ముగిస్తున్నాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.